హాయ్ ఫ్రెండ్స్, చూస్తున్నారు కదండి. ఇంకా ఇవైతే వచ్చేసి చూడండి, బీట్రూటే అండి. బీట్రూట్ మనం జ్యూస్ చేసుకుంటాం కదండి. ఇంకా అట్లాగా నేనైతే బీట్రూట్ను ఇలాగైతే జ్యూస్ కోసమని ఒకటేసారి తెచ్చి ఇంట్లోనైతే వెళతాం కదండి. ఇంకా ఇవైతే ఇట్లా మొలకలు అనేటివి వచ్చాయండి. చూస్తున్నారు కదా, ఇలా మొలకలు అయితే వచ్చాయి. బీట్రూట్ ఇలా నేనైతే పైన వచ్చిన వాటిని, మొలక వచ్చిన వాటిని అయితే ఇలా కట్ చేసుకున్నానండి. చూడండి ఎలా వచ్చాయో మొలకలు. చూడండి ఫ్రెండ్స్, చూస్తున్నారుగా. ఇలా బీట్రూట్ మనమైతే ఇట్లా మొలకలు వచ్చినాయితే ఇలా కట్ చేసుకోవాలి. ఇంకా కట్ చేసుకొని మనమైతే వీటిని ఇట్లా ఒక్కొక్కటి తీసి మనం చెట్టు నాటినట్టుగా వీటిని మట్టిలోనైతే నాటుకుంటే మనకు బీట్రూట్ చెట్టు అనేది వస్తుంది. కింద గడ్డ అనేది రెడీ అవుతుందండి. ఇంకా నేనైతే ఇలానైతే కలెక్ట్ చేసుకున్నాను. బీట్రూట్ నేను జ్యూస్ లగ్గిన తెస్తాను కదండి. ఇంకా నేనైతే జ్యూస్ చేసుకుంటాను కాబట్టి ఇంట్లోనే అయితే ఇలా నాకైతే బీట్రూట్లన్నీ ఇలా మొలకలు అనేటివి వచ్చాయండి. చూస్తున్నారు కదా. మరి ఇవైతే చూడండి ఫ్రెండ్స్, ఇలా వచ్చిన వాటిని ఇలా మొలకలు వచ్చిన వాటిని అయితే నేనైతే మట్టిలోనైతే కుండీలలో పెడతాను. నేను ఎప్పటికైనా ఇలానే చేస్తానండి. ఎప్పుడైనా కూడా మనకు ఇలా వచ్చినవి వేస్ట్గా పడేయొద్దండి. పైన తీసి పడేస్తూ ఉంటాం కదా, అట్లా పడేసే బదులు మనం వీటిని యూజ్ చేసుకోవచ్చండి. మంచిగా ఇంత మట్టిలోనైతే ఇట్లా కప్పితే ఇది మనకు చెట్టుగానే వస్తూనే ఉంటుందండి. చూస్తున్నారు కదా ఎంత చక్కగా మొలక అనేది ఎలా వస్తుందో. గడ్డ ఏం పెట్టని అవసరం లేదండి. మనం గడ్డ పెట్టకున్నా కూడా వీటితో చెట్టు అనేది రెడీ అవుతుందండి. చూస్తున్నారు కదా ఈ మొలక వచ్చేసి ఎలా ఉందో. చూడండి ఫ్రెండ్స్, ఇవన్నీ ఏర్ల లెక్క ఉన్నాయి. మొలక వచ్చింది. ఇది చెట్టు అయితేనే ఉంటుంది, ఆకు వస్తుంది. చూడండి ప్రతి ఒక్క దానికి మీరు ఇక చూడండి ఇలా కూడా మనకు చెట్టు అనేది వస్తుంది. చూడండి ఇలా వచ్చినాయి మొలకలు వచ్చేసి. వేస్ట్గా పడేయొద్దండి వీటిని. మనకున్న చెట్టు ఏ కుండీ అయినా కూడా ఒక్కొక్క కుండీకి ఒక్కొక్కటి పెట్టినా కూడా చెట్టు పక్కన మనకి ఇలాగా కింద గడ్డ అనేది రెడీ అవుతుంది. గడ్డే పెట్టాలని ఏం అవసరం లేదండి. చూడండి కట్ చేస్తాం కదా పైన ఇలాగా ఇంత మందం తీసేసి కట్ చేసుకొని చెట్టు నాటుకుంటే మట్టిలోనే బాగా వస్తుందండి. చూడండి నేనైతే వీటి పద్ధతిలోనే నేనైతే ఇక్కడ వేశాను. చూస్తున్నారు కదా, ఇదేనండి. చూడండి చూస్తున్నారు కదా ఇలా వచ్చింది. ఇదే బీట్రూట్ మొక్క అండి. ఇలా మనకు రెడీ అవుతుంది. కింద గడ్డలు కూడా రెడీ వస్తాయి. ఇంకా ఏం లేదండి, పెద్దగా మనం గడ్డే పెట్టాలి అనేది ఏం లేదు. విత్తనాలు కూడా వేయని అవసరమే లేదు. చూడండి ఇలా మనం కట్ చేసి వేసుకుంటే ఇలా మనకు చెట్టు అనేది రెడీ అవుతుంది. చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, ఎంత ఈజీగా మనం తెచ్చుకోవచ్చు అండి చెట్టు వచ్చేసి అయితే. చూడండి ఫ్రెండ్స్, నేను ఇక్కడ ఒక చెట్టు ఉంది. ఆ చెట్టు పక్కకే నేను ఇక్కడ సైడ్కి అనేసి ఇలా వేసాను. ఇలా మనము ఇలా ఒక్క కుండీలోనైనా కూడా సైడ్కు మనం ఇంకొకటి ఇక్కడ ఇలాగే చూడండి ఇలా పెట్టినా కూడా ఇక్కడ ఇట్లా పెట్టి దీన్ని మట్టి కప్పుకోవచ్చండి. ఇది ఇలా వేసాం కదా, ఇలా వేసి ఇక్కడ మట్టి అనేది మనం దీని మీద కప్పుకుంటే ఇది దీనిలాగా చెట్టు అనేది రెడీ అవుతుంది. అవుపిస్తుంది కదా. ఇలా మనకు చెట్టు అనేది బీట్రూట్ చెట్టు అండి. చూడండి ఎలా వచ్చింది. విత్తనాలే కావాలని ఏం లేదు, గడ్డ మొత్తం పెట్టాలని కూడా ఏం లేదు. ఇలా కట్ చేసుకొని మనకు వచ్చిన దాంట్లోనే ఇలా కట్ చేసుకొని ఇది పెడితే ఇంకా దీని మీద మట్టి అనేది వేసుకుంటే మనకు ఇలాగ మొక్క అనేది రెడీ అవుతుంది ఫ్రెండ్స్. ఓకేనా. వీడియో నచ్చినట్టయితే వీడియోకి అయితే లైక్ ఇవ్వండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి ఫ్రెండ్స్.
థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. చూస్తున్నారు కదా, ఇంకా ఇలా అయితే వస్తుంది. ఓకేనా? థ్యాంక్ యూ.